జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత కథ పరిపూర్ణం అవుతుంది. దశమస్కంధం ఈరోజు మనం ఒక చిన్న ఘట్టంతో మనం పరిపూర్ణం చేసుకుంటాం. రేపు ఏకాదశి స్కంధం, ఎల్లుండి ద్వాదశి స్కంధంలో ఉన్న సారాలు, అందులో ఉన్న కథల యొక్క కృష్ణుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఎల్లుండితో మనం కథని పరిపూర్ణం చేస్తున్నాం. కథ ముగించట్లేదు. కథ ఎప్పుడు మొగవదు. విష్ణు కథలకు ఎప్పుడు ఎండ్ అనేది లేదండి. నిన్నే మనం చెప్పుకున్నాం, పాపవైనా పైచే కొద్దీ ఇంకా ఆనందాన్ని ఇచ్చేది. అలాంటి ఆ కథను చెప్పమని అడుగుతున్నాడు ఆయన పరీక్ష నరేంద్రుడు, శ్రీసుఖ మహర్షి. ఆయన చెప్పినారు భగవత్ కథలను. నిన్న మనం రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చక్కగా చదువుకున్నాం. రుక్మిణికి కృష్ణుడికి పరిణయం అయింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చాలా వివాహాలు, ఒక వివాహం కాదు, సత్యభామను కూడా వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత నరకాసురుడిని వధిస్తాడు. అక్కడున్న 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకుంటాడు. తర్వాత బాణాసురుడని ఒక రాక్షసుడు, వాడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు పరమశివుడినే ఆయన ఇంటికి కాపలాగా పెట్టుకున్నట్టు. ఎంత గర్వం ఉండి, ఆ గర్వంతో శివుణ్ణి పెట్టుకుని వాళ్ళ అమ్మాయి ఉషా అనే అమ్మాయిని కృష్ణుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు మోహిస్తాడు. అంటే మోహించడం అంటే ఈవిడే తన దగ్గర ఉన్న చెలికెత్తుతో అందమైన బొమ్మ గీస్తూ కృష్ణుడి అంటే అనిరుద్ధుని యొక్క రూపం చూసి, ఇతను ఎవరో చాలా అందంగా ఉన్నాడు, ఇతను నాకు కావాలి, ఇతను ఎలా అయినా నేను వివాహం చేసుకోవాలి అని మదన పీడితురాలై, అంటే కామం ఉద్దీపింపి తనకి ఎలా అయినా సరే అతను తీసుకురావాలని కోరుతుంది. అలా కోరిన తర్వాత ఈ మాయా రూపంతో వీళ్ళ నుంచి కృష్ణుడి దగ్గర నుంచి వాళ్ళ అనిరుద్ధుడిని తీసుకుని వీళ్ళ మాయాగృహంలో ఉంచుతాడు. అనిరుద్ధుడు చూసిన తర్వాత ఆమెను మోహించి ఇద్దరు కూడా ఆనందాన్ని అనుభవించే సమయంలో బాణాసుడికి తెలిసి బంధిస్తాడు. తన పిల్లవాడు ఎక్కడికి పోయాడో తెలియక కృష్ణుడు అన్ని చోట్ల వెతకడం, నారద భగవానుడు చెప్పడం, కృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్ళడం. ఆ యుద్ధంలో బ్రహ్మదేవుడు, మన పరమశివుడు, ఇంద్రుడు, మన సుబ్రహ్మణ్యేశ్వరుడు వీళ్ళంతా అడ్డు వెళ్తారు యుద్ధం చేయడానికి. వీళ్ళ కాపలా ఉన్నారు కదా, మరి అతను బాణాసుడి యొక్క ఊరిని రక్షించేవాళ్ళు. అందువల్ల రుద్రుడికి, శివుడికి, విష్ణువుకి అక్కడ యుద్ధం కృష్ణుడికి జరుగుతుంది. అందరూ కూడా విష్ణువు యొక్క పరాక్రమానికి తాళలేక అందరూ వెనుతిరిగి వెళ్తారు. ఎవరు ఉండరు. సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖాలు కలిగిన వాడు, పంచముఖాలు కలిగిన వాడు, ఎవరు ఆ యుద్ధంలో ఆగలేరు విష్ణువు యొక్క, శ్రీకృష్ణుని యొక్క ఆ యుద్ధ నైపుణ్యాన్ని. ఆఖరికి బాణాసుడి మీద చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. బాణాసుడు యుద్ధానికి వచ్చినప్పుడు తన 1000 బాహువులు కలిగిన వాడు ఆ బాణాసుడు. చాలా అనేకమైన సహస్ర బాహువులు ఉన్నాయి. సహస్ర అంటే 1000 అని అక్కర్లేదు. సహస్ర అంటే అనేకమైనటువంటి చేతులు, వాడి 3 చేతులట. ఆ చేతులన్నీ నరికేస్తుంటే పరమశివుడు వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తాడు, అయ్యా వాడిని చంపకు, మీ వాళ్ళ అమ్మాయిని ఇచ్చి కనీసం కాళ్ళు కడగాలంటే 2 చేతులన్నా ఉంచండి. అప్పుడు మిగతా 2 చేతులు అట్టుపెట్టి మిగతా చేతులన్నీ నరికేసేటండి. ఆయురం తోడు పుజు గురుది పాయ అంటారు మా పెరియాడు వాడు. వాడి 1000 చేతులు నరికేస్తే నెత్తురంతా పారేటండి అక్కడంతా. అలా బాణాసురుడి యొక్క గర్వాన్ని అణిచి, అంటే పరమాత్మ సాక్షాత్తు కృష్ణుడు అందరికంటే ఉత్తముడు అని మనకి ఘట్టం ద్వారా తెలుస్తుంది. అలా ఉషా పరిణయం అవుతుంది. ఆ తర్వాత సుఖంగానే అందరూ ఉంటారు. నారద భగవానుడికి ఒకసారి అనిపించింది, అరే కృష్ణ పరమాత్మ మనం లోకంలో ఒకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళనే చూస్తున్నాం, సంతోషంగా ఎవరికి ఉండదు, భార్యకి ఉండదు, భర్తకి ఉండదు, అదిదో తేలేదని ఆయన ఏదో చేయలేదు అని అనుకుంటారే. మరి కృష్ణుడు 1000 మందిని 16,000 మంది గోపికలను తీసుకుని వచ్చాడే, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు వీళ్ళందరితో? ఒకసారి చూడాలి అనుకున్నట్ట నారద భగవానుడు. ఆయన నారదుడు వెళ్ళాట కృష్ణుడి దగ్గరికి. వెళ్ళి చూస్తే ఉంది అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క మణిమయాలతో నిర్మించినటువంటి భవంతులు. ఆ భవంతుల్లో ఒక్కొక్క గోపిక, ఒక్కొక్క గృహం, ఎవరికి వాళ్ళకి వేరు గృహం అంట. అందరికీ ఇలాంటి హాల్ ఇచ్చి హాల్లో పడుకోమని చెప్పలే. చక్కగా ఎవరికి వాళ్ళకి ఏసీ రూమ్స్, చాలా అందమైనటువంటి గదులు, అందంగా మణిమయ ఖచ్చితమైనటువంటి భవంతులు నిర్మాణం చేశాడు. అలాంటి నిర్మాణం చేసిన వాటిలో 16,000 మంది గోపికలకి ఎన్ని రూమ్స్ అండి గోపురే. అలాంటి దాంట్లో వాళ్ళందరికీ ఇస్తే కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడో ఇంతమందితో చూద్దామని వెళ్ళాక నారద భగవాన్. వెళ్ళి చూస్తే అంటే ఒక్కొక్క చోట కోలం అన్నట్టు స్వామి చెప్తుంటారు. ఒక ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ పొద్దున్నే లేచి ప్రాతస్మరణ ఏం చేస్తున్నట్టు, హరిది హరతి పాపాని అని. ఇంకో చోట వెళ్ళగానే బస్కులు తీస్తున్నట్ట కృష్ణుడు. ఇంకో చోట వెళ్ళగానే దండధావనం చేస్తున్నట్ట.
ఇంకో చోట వెళ్ళగానే అక్కడ స్నానం చేస్తున్నట్ట. చాలా అందంగా చెప్తుంటారు. ఒక చోట ఎలా ఉన్నాడు, ఒక చోట నుచిత సంధ్యోపాసనాసక్తుడు, ఒక చోట సంధ్యావందనం చేస్తున్నట్ట స్వామి కృష్ణ పరమాత్మ. ఓం అపవిత్ర పవిత్రోగా సరదా వస్తాంగతో పివా అన్నట్టు. ఇక్కడ సంధ్యావనం చేస్తున్నాడు. అవతల పక్కకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే శ్రీకృష్ణ పరమాత్మ నారదుని యొక్క పాదాలు కలిగి ఆ పాదతీర్థాన్ని శిరస్సున చల్లుకుంటాడు. ఎంత గొప్పవాడండి! సాక్షాత్తు భగవంతుడే అయ్యింది కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన వారి యొక్క పాద అంగ్రి, ఆ జలం ఏదైతే ఉందో పాదాంగ్రి నుంచి జారండి ఆ తీర్థాన్ని శిరస్సును చల్లుకున్నట్ట కృష్ణుడు. అటువంటి నారద భగవానుడు ఎక్కడి అంతా కుశలమైన, అంతా బాగున్నారని, అంతా బాగానే ఉన్నాను, ఎలా ఈ ఇంట్లో దొరికాడు కదా కృష్ణుడు, మిగతా ఇళ్లలో ఉన్నాడో లేదో చూద్దాం, వాళ్ళంతా ఏమనుకుంటున్నారో చూద్దామని ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఒక్కొక్క ఇంట్లో ఇలా ఉన్నట్టు. ఒక చోట సంధ్యావనం, ఒక చోట అగ్నికార్యం చేస్తున్నట్ట, బ్రహ్మయజ్ఞం లాంటి కార్యాలు చేస్తున్నట్ట, శ్రీకృష్ణ పరమాత్మ అగ్ని ఉపాసన చేస్తున్నట్ట. ఎక్కడ వెళ్తే అక్కడ అలాగే ఉంటున్నాడు కృష్ణుడు. తిరిగి 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 విసుగు పుట్టింది. ఎక్కడ చూసినా కృష్ణుడి ఆశ్చర్యం కలిగిందట ఈయనకి, నారదుడికి. మాధురే హరిహరి వరద, అమ్మో హరి సామాన్యుడివి కాదు నాయన, ఎక్కడ చూసినా నీ యొక్క రూపం కనపడుతుంది అంటే తన యోగ మహిమతో చూడండి. 16,000 మందికి ఒకేసారి ఒకే ముహూర్తంలో కట్టేటండి తాడిపట్టు. మనం లోకంలో పెళ్ళిళ్ళు చూస్తాం, ఒక్కొక్క కెమెరా మ్యాన్ కూడా అడ్డుపట్టాడంటే పెళ్ళిళ్ళన్నీ ముహూర్తానికి కరెక్ట్గా జరగవండి, అన్నీ దాటిపోతాయి. వడాలన్నా ఒక్క నిమిషం మళ్ళీ తాళి కట్టండి, ఒక ముడి 2 ముడి 3 ముడి తీయాలండి వాళ్ళు, దాంతో ముహూర్తాలు దాటిపోతాయి. మన కృష్ణుడు ఒకే ముహూర్తంలో 16,000 మందికి ఒకేసారి పాణిగ్రహణం చేసేట, ఒకేసారి తాళి కట్టాడు. అంటే తన యోగ మహిమతో ఎక్కువగా అంతమంది అయిపోయాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఆయన చూచి అమ్మో హరిహరి వరద అమేయ గుణ అని అంటున్నట్ట. అమేయ గుణ అనచు ఆత్మమిచ్చి మునీంద్రుదాయదునాయకు సుజని విధేయుని, అంటే ఆ విధేయుడే కృష్ణుడితో అంటున్నట్టు, నాయన నీ మాయ తెలియవారలు, అంటే నువ్వు ఎంత మాయ చేస్తా అంటే, మాయ అంటే ఇక్కడ మనం చేసే మాయ కాదు, గారడి కాదండి. మాయ అంటే ఆశ్చర్య చేష్టలు అని అర్థం. మాయ అంటే అర్థం ఆశ్చర్య చేష్ట. చిన్న బాలుడైపోతాడు, ఆ మర్రి ఆకు మీద అలా పౌడించి ఉంటాడు, అంతా ప్రళయారణ నీరు అంతా. మన ఆళ్ళవాళ్ళు అంటారు ఏమైనా జారి పడిపోతే ఇంకేమైనా ఉందా, అంతా వాటర్ కదా కిందంతా, దాని మీద ఒక పక్క ముడుచుకుని ఉన్నటువంటిది లేత మర్యాకు. అలాంటి మర్యాకు మీద పడితే ఇంకేమవుతుందండి, అఘటిత ఘటనా సామర్థ్యాలు చేస్తాడు, కుదరనివి కుదిరిస్తాడు, ఎవడి వల్ల కానివే చేస్తాడు. చూడండి, ఒక 16,000 మంది భార్యతో లోకంలో ఎవరికైనా ఏ దేవుడికైనా ఉన్నటువంటి 16,000 మంది చెప్పండి. నిజంగా దైవం అంటే ముల్లోకాలను సృజించేవాడు దైవం అని నేను అన్నాను. నాకు అనిపిస్తుంది ఒక భార్యతో కాదు 16,000 మంది భార్యతో ఉండడం, వాళ్ళందరినీ ఆనందపరచడం అనే దాంట్లో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఫంక్షన్స్ వాళ్ళన్నీ చేయడం ఎంత కష్టం అండి బాబోయ్. ఇన్ని చేయలేదండి ఈయనండి నిజమైన కావాలంటే ఒక సృష్టి కాదు 10 సృష్టిలు చేయొచ్చు, 10 భువనాలు చేయొచ్చు, కానీ అంతమందితో వేగడం చాలా కష్టం. మన వాళ్ళు అంతమందితో ఆనందంగా ఉన్నాడంటే ఎంత గ్రేట్ అండి. వాళ్ళని ఆనందపరుస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఎంతో ఆనందంగా అంటే శక్తి ఉంది, తెలివి ఉంది, అన్నీ ఆయన నియంత్రణ ఉంది. ఆయన సాక్షాత్తు భగవంతుడు కనుక ఆయనకు అడ్డే ఉంది కనుక, అందుకని ఆ పరమాత్మ చేసినటువంటి ఆ మాయ ఆశ్చర్య చేష్టిత అంటే లోకంలో ఇంతవరకు ఎవరు కనీ విని ఎరగరండి అంతమంది భార్యలతో ఉన్నాయంటే ఆశ్చర్యం. అందువల్ల ఆయన చూసి అంటున్నారు, నీ మాయను ఎవరు తెలుసుకుంటారు? తామర శాసన సురేంద్ర తాపసులైన, తామర పుష్పం మీద ఆసనంగా కూర్చునేవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కానీ మహేంద్రుడు కానీ ఇంకొకరుడు కానీ ఎవరైనా సరే నీ మాయని ధీమంతులు ఎవడు తెలుసుకోలేడు. నీ మాయని గుర్తించడం ఎవడి వల్ల కాదు. మరి ఎవరు తెలుసుకోగలుగుతారు ఆ మాయని అంటే ఎవరు తెలుసుకుంటారో చెప్తున్నా. నీ భక్తి సుధా మాధుర్యమును బదులు ధన్యులు దక్క, నీ భక్తిని బాగా ఆస్వాదించేంటి మహానుభావులు, నీ యందు కడు శ్రద్ధ కలిగి ప్రేమతో నిన్ను స్తుతించే మహానుభావులైన భక్తులకి తప్ప నీ లీలలు ఎవ్వరికి తెలియవు కృష్ణ అని నాకు గుర్తొచ్చింది. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరతా అని అక్కడి నుంచి నారద భగవానుడు బయలుదేరతాడు. అంటే కృష్ణ యొక్క యోగ మహిమా ప్రభావాన్ని అందరికీ చెప్పాలని చెప్తున్నా. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ అన్ని రకాల అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంటే పరీక్ష నరేంద్రుడికి అన్ని రకాలైన పరమాత్మ కళ్యాణ గుణాన్ని చెప్తాడు. వారం రోజులే గడువు పరీక్ష నరేంద్రుడికి. 7 రోజులైతే ఇంక శరీరాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే ముని శాపం
తక్షకుడు అనేటటువంటి సర్పం, ఒక పాము ఇతన్ని కాట వేస్తుంది 7వ రోజుకి అని శాపం పెట్టాడు. అది వచ్చి కాటేసే లోపల ఈయన పరమాత్మ కథలన్నీ వినేయాలి, ఏం చేస్తే బాగుపడతానో ఆ కథలన్నీ నాకు చెప్పండి అని మహర్షులందరిని అడిగితే వాళ్ళల్లో శ్రీశుకుడు అనే మహానుభావుడు అక్కడికి వచ్చి కథ చెప్తున్నాడు అనమాట. విష్ణువు యొక్క కథ, ఏ కథలు ఆకర్ణించడం వల్ల మనకి మంచి శక్తి కలుగుతుందో, నిజమైనటువంటి సంజీవని అంటే బతికించేది ఏది అంటే పరమాత్మ కథలండి. అదే ఇక్కడ బతకాలని నేను కోరుకోవట్లా, పాముని వచ్చి కాటేయడం తథ్యం, వచ్చి కాటేస్తుంది, కానీ కాటు వేసినా నేనేదో బతకాలి, ఆ విషయం నాకు ఎక్కకూడదని నేను అనుకోవట్లేదు. నేను శరీరం ఎప్పటికైనా, ఇది కాకపోతే రేపొద్దునైనా ఇంకొన్నాళ్ళైనా శరీరం వదలాల్సిందే. లోకంలో ఎవరైనా అంతే కదండి. మృత్యు కోసం ఎందుకు భయపడాలి? కనుక వస్తుంది, దానికి టైం అయింది, తీసుకువెళ్తుంది, వెళ్ళిపోతాను, నష్టం ఏమిటి? కానీ ఇక్కడ ఉండి నేను ఉండే కన్నా పైకి వెళ్ళి ఆ పరమాత్మని నేను సేవిస్తా. అయితే నేను సేవించాలంటే ఆయన నాకు ప్రేమ కలగాలి కదండి. ఇప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవాలి, మోక్షం కావాలనుకుంటే ఆయన ఎందు ఎడతెగని ప్రేమ కలగాలి. అంటే ఏమాత్రం కాసేపు కూడా ఈరోజు ప్రేమ బాగా ఉంది, రేపు పొద్దున్న ద్వేషం రాకూడదు. మనకి లోకంలో మనుషుల మీద ఎలా వస్తుందండి, ఈరోజు బాగా ప్రేమిస్తాం, ఇంకో క్షణానికి వాడిని ఎంత దూషిస్తామో మనకే తెలియదు కదండి. అందుకే మన స్వామి అంటారు, దండలేస్తున్నారు కదా అని ఆనందించకూడదు, దండలేసే చేతికి దండించే హక్కు కూడా ఉంటుంది. ఈరోజు దండలేస్తూనే రేపొద్దున దండిస్తారు అంటుంటారు స్వామివారు కదండి. కానీ దండలేస్తున్నారు కదా అని అనుకోకూడదు. అంటే వీళ్ళకి హక్కు ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలే అనిపిస్తుంది అండి మనిషికి. స్వామి భలే చెప్తారు. అందులో లోకంలో మనిషి నాలుక చూడండి, దీనికి నరం లేదు, నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది. అవసరమైతే ఇంద్రుడు అంటాడు, లేకపోతే బాగుండదు, ఏదైనా అనేస్తాడు. మనిషిని ఎన్ని రకాలుగా పలచన చేయాలో అన్ని రకాల పలచన చేసిస్తాడు, తక్కువగా మాట్లాడిస్తాడు, హీనుడిగా చూస్తాడు, కారణం కూడా తెలుసుకోడు. లోకంలో మనుషుల యొక్క ప్రవృత్తి ఇలా ఉంటుంది. అందుకని ఇలాంటి ఈ లోకంలో ఉండి మళ్ళీ నేను ఉండడం కన్నా నేను అక్కడికి వెళ్ళి చక్కగా పరంధామాన్ని తెలుసుకుంటాను, ఆయన కథలు నాకు కావాలి. ఎలాగో చనిపోతాం, శరీరం అన్న తర్వాత వదలక తప్పదు, అందుకని నాకు అది కావాలి అని కోరతాడు ఆయన పరీక్ష నరేంద్రుడు. ఆ కథలు చెప్తున్నాను. చెప్తుంటే అంటే పరమాత్మ యొక్క కథలు ఎంత గొప్పవో, ఆయన కథను వినటం వల్ల ఎంత శుద్ధి కలుగుతుంది అంటే, మనస్సులో కామం బాగా నిండుకున్నవాడైనా సరే, ఎలాంటి కామం, అది భగవత్ కామం కాకుండా ఇతరమైన కామం వాడిని పీడిస్తూ ఉంటే, అలాంటి వాడైనా సరే హరికథ వింటే కనుక, విష్ణువు యొక్క కథ వింటే వాడి యొక్క కామం సకామం అవుతుందట. అంటే పరమాత్మ యందు ఆ కామం ప్రవర్తించి పరమాత్మ యొక్క అనుభవాన్ని రమింపజేసేలా చేస్తుందట ఆ కామం. అటువంటి ఆ హరికథని చెప్పండి. అసలు హరి యొక్క కథలు చెప్పుకుంటుంటే ఎంత అందంగా ఉంటాయి. అసలు ఆ హరిని స్తుతించని మనిషి యొక్క మనిషేనా అని మనకి మాట్లాడితే ఈ పరీక్ష నరేంద్రుడు హరి యొక్క వైభవాన్ని ఎన్నిసార్లు మనకి ఉటంకిస్తున్నారో మనం వింటున్నాం. ప్రహ్లాదుని చరిత్ర దగ్గర నుంచి అంతకుముందు నుంచి హరినామ వైభవాన్ని, హరినామ కీర్తన చెప్తూనే ఉన్నారు. హరి భజించు హస్తములు శ్రీ మహావిష్ణువుని హరి హరి అని ఎవరు కరతాళ ధ్వని చేస్తారో వాడి చేతులండి. అచ్యుత కోడి మృక్కుత చిరము ఎవడైతే మహావిష్ణువు కావాలి అని శిరస్సును దేవుడి దగ్గర పెడతాడో వాడి శిరస్సే నిజమైన శిరస్సు అండి. చక్రధరు చేరిన చిత్తము చక్రధరుడైనటువంటి ఆ స్వామిని చేరే మనస్సే నిజమైన మనస్సు. ఇందిరావరుగను దృష్టి పరమాత్మను చూసే దృష్టిడండి. అంటే మనకి ప్రతిసారి వస్తూనే ఉన్నాయి, కానీ రోజు తినే అన్నాన్ని వంటి తినకుండా మానేయట్లేదు కదండి. రుచులు మార్చుకుంటున్నాం, పోపు వేరుగా వేసుకుంటున్నాం. ఒకరోజేమో మనం పులిహార అంటున్నాం, ఒకరోజు దద్దోజనం అంటున్నాం. అదే అన్నాన్ని అనేక రకాలుగా మార్చుకొని తింటున్నాం. ఇక్కడ కూడా హరి యొక్క వైభవాన్ని చెయ్యనటువంటి, అంటే ఈ శరీరం ఉన్నందుకు దీన్ని చక్కగా ఆయన సేవలో ఉంచాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎలాగో పాడైపోయేది. దీనికి పేరు శరీరం అంటారు. ఏమంటారు దీన్ని? 30 ఏళ్ళు ఎప్పుడో దీనికి పేరు దేహం అని పేరు, అంటే పెరుగు నది అని అర్థం. 30 ఏళ్ళు దాటిన తర్వాత దీనికి పేరు, 40 ఏళ్ళ దగ్గర నుంచి దీనికి పేరు శరీరం అని పేరు. శరీరం అంటే చిరిగిపోవు నది అని అర్థం. శీర్యతే ఇది శరీర, చిరిగిపోయి మొత్తం అంతా పాడైపోతుంటాడు, అందుకని నశించేది అని అర్థం అండి దీనికి. అంతే కదండి. 30-40 వరకు అలా పెరుగుతూ ఉంటుంది. 30 తర్వాత నుంచి మళ్ళీ కిందకి దిగుతూ ఉంటుంది. మళ్ళీ ఎంత పట్టుతో ఉందో అంత పట్టుతో మొత్తం తగ్గిపోయి శరీరం అంతా వదిలిపోయి కళ్ళు ఊడి, పళ్ళు ఊడి, జుట్టు రాలి ఎలా తయారవ్వాలో అలా కోతిలా తయారవుతాడు మనిషి. వంగిపోయి చాలా ఇబ్బందులు పడతాడు.
అలాంటి ఈ శరీరం ఎలాగూ రేపు వదిలిపోయేది. ఇలాంటి శరీరాన్ని భగవంతుని సేవలో మనం పెట్టుకుందాం. ఆయన సేవలో ఉంచడం వల్ల, ఎందుకంటే మనకి ఇంద్రియాలు ఇవన్నీ ఇచ్చింది దేనికండి? రేపు పొద్దున్న ఎప్పుడో పెడతా అంటే మనం పెట్టగలమా? విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అంటుంది శాస్త్రం. విచిత్రమైనటువంటి దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పరమాత్మ సేవ కోసం వినియోగించండి. కనీసం రోజు కాసేపైనా సరే ఆయన సేవలో ఉంచండి. మీ చేతులని, ఇంద్రియాలని, శిరస్సుని అన్నింటినీ ఆయన దగ్గర ఒకసారి ఉంచండి. అలా ఉంచితే మీరు తరిస్తారు అని మనకి ప్రతిసారి చెప్తున్నారు. హరి కథలు వినండి, ఏవేవో కథలు వినే వదిలి ఒకసారి హరి కథ వినండి అని చేస్తూ ఆయన గురించి చెప్తున్నారు. హరి యొక్క పాదతీర్థాన్ని గ్రోలేవాడి యొక్క శిరస్సే, వాడి యొక్క శరీరంలో అంగాలే గొప్ప అంగాలు అని హరిపాదతీర్థ సేవాపరుడై విలసిల్లునండి భాగవతుని విస్ఫురితాంగములంగములు. ఎంత అందంగా చెప్తున్నారు పోతనామాచులు గారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదతీర్థాన్ని ఎవరు గ్రోలుతారో వాడి శరీరం అది ఒక వజ్రతుల్యమై మహాకాయం అవుతుంది. మనం చరిత్ర చూస్తున్నాం, ఎన్ని రకాలుగా వింటున్నాం మనం. విష్ణు యొక్క కథల్ని గనక ఇవి ఎవరు వింటారో, ఆ పరమాత్మను ఎవడు దర్శిస్తాడో, ఆ పరమాత్మ తీర్థాన్ని ఎవడు పాదతీర్థాన్ని గ్రహిస్తాడో వాడి శరీరంలో అంగాలే నిజమైన అంగాలు. లేకపోతే మిగతా వాడి అంగాలు కావటండి, అంగ విహీనములు, అంగాలు లేని అవుతుంటాయి. అటువంటి ఆ పరమేశ్వరుడు యందు నాకు కూడా బుద్ధి కలగాలి, ఆ పరమాత్మని యొక్క కథలు, ఆ భగవంతుని యొక్క భక్తులు కథలు నాకు వినిపించండి అని చెప్పి శ్రీసుఖ మహర్షిని అడిగితే ఆయన చెప్పడం ఆరంభించాడు. ఆయన నీకు చెప్తా విను, ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని నీకు వినిపిస్తాను అని ఈయన కథ చెప్పడం ఆరంభిస్తున్నాడు. గోవింద సకుడు ఒక ఆయన అట్టండి, శ్రీకృష్ణ పరమాత్మకి స్నేహితుడు, చాలా గొప్ప స్నేహితుడు అండి. ఆయన పేరు సచేలుడు అని పేరండి. ఏం పేరు? మంచి బట్టలు ఉన్నవాడు కానీ కుచేలుడు అయిపోయాడు తర్వాత. కుచేల అంటే అర్థం, కు అంటే చెడ్డ బట్ట కలిగినవాడు, చేలం అంటే వస్త్రం, కుచేలం అంటే చినిగిన వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు కట్టుకున్నవాడు అని అర్థం. అలా దరిద్రుడు అయిపోయాడు పాపం, ధనం లేక నిర్ధనుడు అయిపోయాడు. బ్రాహ్మణుడు, చక్కగా శాస్త్రాలని చదువుకున్నవాడు, కృష్ణుడితో కలిసి చదువుకున్నట్టు శాంతిపుడనే గురువు గారి దగ్గర. అలాంటి ఆయన చరిత్ర చెప్తున్నాడు. గోవింద సకుడు కుచేలుడు నామకు విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుడు. ఎలాంటి వాడి తను? ఏ రాగం లేదు, దేని మీద ప్రేమ లేదుటండి. నాకు అవి కావాలి ఇవి కావాలి అనే ఆశ లేదుట. ఎప్పుడు కృష్ణ భక్తి కలిగి బహు సంతానవతుడు, చిన్నప్పుడే పెళ్ళైపోయింది. మనకి శాస్త్రం చెప్తుంది అష్టవర్షాత్ భవేత్ కన్యా అని. 8వ ఏటే అమ్మాయికి పెళ్లి చేసేయాడు. ఈయనకి అప్పుడు 15 ఏళ్ళు, ఆ వయసులోనే పెళ్ళి అయిపోయింది. రజస్వల అయిన తర్వాత తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇతనికి సంతానమే సంతానం, ఓ ఫ్యాక్టరీలా పెట్టేశాడు. చాలామంది సంతానం వచ్చేసింది. మరి కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలి? మరి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనం తెలివి మీరి అని దాటేస్తున్నాం. కానీ నిజానికి మనకు కూడా వేదం విధించింది. గృహస్థులైన మీ అందరికీ ఎంతవరకు సంతానం ఉండాలో చెప్పింది. ఎంత సంతానం ఉండాలో తెలిసి ఒక్కొక్కరికి 10 మంది సంతానం ఉండాలి. ఎంతమంది? నిజం. దశాస్యాం పుత్రానాం దేహి పతిమేకాదశం కృభి. మొత్తం 11 మంది. అంటే మీరు మళ్ళీ భార్యకి కుమారుడైపోవాలి. 10 మందిని కన్నాక మీరు ఆవిడ కుమారుడై ఆవిడ సేవ చేయాలి. చూడండి ఎంత విలువిస్తుందో స్త్రీకి మన వేదం. 10 మంది సంతానాన్ని కనండి, ఈ ధరిత్రిని పావనం చేయండి అని మనకి వేదం చెప్తాం. కానీ ఇప్పుడు 10 మందిలో 0 తీసేశారు, ఒకటే. ఇదివరకే నయం మేము విన్నప్పుడు మీరిద్దరు మీకిద్దరు అన్నారు. ఇప్పుడు మీరిద్దరు మీకొక్కరు అంటున్నారు. కొన్నాళ్ళైతే మీరిద్దరే ఉంటారు, తర్వాత ఆ ఇద్దరు కూడా ఉండరండి. సృష్టి మొత్తం సమూలంగా భగవంతుడు వచ్చి నిర్మూలనం చేయకుండా మన వాళ్ళే చేస్తున్నారు ఇలా. అందుకే మనుషులు ఇలా ఉన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అని పాపం వీళ్ళంతా ఒక జంతువులుగా పుడుతున్నారు. ఆ ఆప్యాయత పోక ఆ జంతువుని తెచ్చుకొని పక్కన మీద పడుకోబెట్టుకుంటాం మన కుక్కల్ని, నక్కల్ని, పిల్లల్ని కదండి. లేకపోతే ఎందుకు వాటి మీద అంత ప్రేమ మనకి? మా బాంధవుడే, మన బంధువుడే ఎవడో. ఆ బంధువుడే పాపం మన మీద ప్రేమ చావక పాపం మనకే పుడదాం అనుకుంటాడు. పుట్టడానికి వీలు లేకుండా మీరు కటింగ్ చేయించేస్తే, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకుంటే ఏం చేస్తాడు? ఏ మార్గానంగానో ఏ సుఖంగానో వచ్చి బాబు మళ్ళీ ఆ ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటాడు అనమాట ఆయన, కదండి. ఇక బాగా చేస్తున్నారు ఇక్కడ మిగతా ఊళ్ళలో కన్నా. సరే వద్దని మేము అనుకోండి, మీ ఇష్టం. జంతువులకు ఎప్పుడు పెట్టద్దని అనం, కానీ లిమిట్ దాటిపోతుంది. కానీ చూడండి, మిగతా జంతువులు ఎప్పుడు కూడా నియమాన్ని కట్ చేయవు. చూడండి, ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరైనా పెడతారని పంది ఒకసారి బోర్డని మందిని కనేస్తుంది ఒకేసారి. దాన్ని ఎవడో ఆపలేడు.
ఇప్పుడు మన వాళ్ళల్లో కూడా ఒక ఆవిడ మొన్న మధ్య చూసాం, ముగ్గురు పిల్లలన్నా ఎంతమంది ఇక్కడ యూఎస్లోనే ఎక్కడ ఉన్న కలిసాం, 3 పిల్లలు 4 పిల్లలు పుట్టారండి ఒక్కసారి ఆవిడకి. అంటే అది రికార్డు బ్రేక్ కోసం అయింది అది. మళ్ళీ అలా మళ్ళీ ఈసారి పడితే బాగుందని అనుకుంటున్నారు. ఓ నాయన, అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ కదండి. అందువల్ల పాపం ఇతను బహు సంతానవతుడు. మరి సంతానాన్ని పోషించడం అంటే మాటల. ఎద్దు నడిచేటప్పుడు దానికి ఒక గుదిబండి ఉంటుంది చూసారండి. ఆ గుదిబండి అంటే మెడలో ఒక పద్ధతి కడతారు, బాగా పొగరమోతు ఎద్దు. ఆ ఎద్దుకు అది కట్టిన తర్వాత అటు ఇటు పరిగెద్దామంటే అది కాళ్ళకి తగిలి అడ్డుపడిపోతూ ఉంటుంది, నడవలేదు. అలాగా బాగా పొగరమూతుగా ఉన్నవాడికి ఎవరికైనా కనుక పెళ్ళి అయిందంటే అప్పుడు వాళ్ళ పొగరంతా అణిగిపోతుంది. పెళ్ళి పిల్లలు వచ్చారంటే సార్ వాళ్ళే కొడుతూ ఉంటారు మధ్యలో, నాన్న నాకు ఫీజులు, ఏమంటే నాకు ఆభరణాలు, నాకు చీరలు, దీంతో ఫినిష్. మనవాడి గర్వం మొత్తం అణిగిపోతుంది. అందువల్ల సంతానం బాగుంటే ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి. కానీ ఇతనికి ఏం పట్టదు. నిరంతరం కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, ఆరాధన చేస్తాడు. దేని ఎందు రాగం లేదనమాట. సాత్వికుడు, విజ్ఞాని. లోకంలో మనందరం మామూలుగా చదువుకుంటే ఈయన చదువు ఏం చదివాడో తెలుసునా అండి. కృష్ణుడితో పాటు చదువుకోవడం వల్ల కృష్ణ తత్వం తెలిసింది తనకి. నిరంతరం కృష్ణుడి ధ్యానం తప్ప ఇంకోట్లేదు. విజ్ఞాని, రాగాది విరహిత స్వాంతుండు, శాంతుండు, శాంతి బాగా కలిగినవాడు, అంటే ఇంద్రియ నిగ్రహం బాగా ఉన్నవాడు. ధర్మవత్సలుడు, ఘనుడు, విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త, పరమాత్మను తెలుసుకున్నవాడు. దారిద్ర్యంబు బాధింపనురుల ఆత్మన్య వృత్తి నడుగబోవక. దారిద్ర్యం పోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి చీచాడట. ఏమంటే నాకు చాలా మంది పిల్లలు ఉన్నారండి, ప్లీజ్ నాకు ఏమైనా సహాయం చేయండి అని ఎవరిని అడగట్ట ఈ బ్రాహ్మణుడు. ఇతను అడగకుండా ఎవరిని బెచ్చమెత్తటండి. తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్క్రములుగా తలంచి, తనకు ఏదైనా డబ్బు లభిస్తే అదే ఒక రూపాయి దొరికితే చాలా, రూపాయి 10 లక్షలు 10 కోట్లు అనుకునే మనస్సు కలిగిన వాడు. మనకి శాస్త్రం చెప్తాను, ఎప్పుడైనా సరే బ్రాహ్మడు ఎలా ఉండాలి, సంతుష్టుడై ఉండాలి. సంతుష్టి లేకపోతే నష్టపోతాడట బ్రాహ్మడు. అసంతుష్టో ద్విజో నష్ట అని మనకి శాస్త్రం. అంటే బ్రాహ్మడికి ఏదైనా కొంత లభించింది అనుకోండి, ఆ చాలే నాకు లభించిందని ఊరుకోవాలి, సంతుష్టి ఉండాలండి. కానీ క్షత్రియుడికి సంతుష్టి ఉండకూడదండి. వాడికి సంతుష్టి కనుక ఉందనుకోండి వాడు నష్టపోతాడండి రాజు. అంటే చాలే నాకు ఏదో వచ్చింది కదా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించుకుంటా అనకూడదు. వాడు భుజబలంతో ఇంకా 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 జయిస్తూ బాగా సంపాదించాలి, వాడు సంపాదించాలి. కానీ బ్రాహ్మడికి మాత్రం సంతుష్టి ఉండాలండి, సంతుష్టుడై ఉండాలి. మన జీవస్వామి ఒక కథ చెప్తూ ఉంటారు సంతుష్టి గురించి. ఒక బ్రాహ్మడు ఒక ఇంట్లో పౌరోహిత్యం చేయడానికి వెళ్ళాడు, చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఒక దగ్గర నేర్చుకునే చిన్న పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళారు, అసిస్టెంట్ అని సర్దుతూ ఉంటారు కదండి. ఆ పూజ చేసినప్పుడు విశ్వక్సేన పూజ, గణపతి పూజ చేస్తారు కదండి. ఆ పూజ చేసినప్పుడు బెల్లం ఒక ఆరోగ్యం చేశారు దేవుడికి. అన్నీ పిల్లవాడు సర్దుతున్నాడు. సర్దేటప్పుడు ఆ బెల్లం ముక్క పెట్టే లోపల వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క వచ్చేసి ఆ బెల్లం తినేసింటాడు. గురువుగారు చూశాడు, ఎలా బెల్లం ముక్క ఏదిరా అని అడిగారండి. గురువుగారు మరి ఏదిరా తిన్నావా? లేదండి కుక్క తిందండి. పట్టుకున్నానా కుక్క కొట్టారటండి ఆయన పాపం, చెంప పగల కొట్టేసేట. పిల్లవాడు ఓలుమని ఏడుస్తున్నట్ట. అంటే ఎందుకండి పిల్లవాడిని కొడుతున్నారంటే, లేకపోతే ఏమిటండి ఇందాక ఆరోగ్యం చేసిన బెల్లం కుక్కకి పెట్టాడండి వీడు అని. అయ్యయ్యో ఫోన్లేని కొట్టకండి, ఇంకో బెల్లం ముక్కిస్తా అని కరెక్ట్గా అంతగడ్డ తెచ్చి మళ్ళీ ఇచ్చింటండి. గురువుగారికి మండిపోయి మళ్ళీ కొట్టేటండి వాడు. కొడితే ఎందుకంటే మళ్ళీ కొడుతున్నారంటే, ఇందాక బెల్లం ముక్కుంటే ఈ బెల్లం ముక్క ఆ బెల్లం ముక్క అరకేజీ వెళ్ళేది కదండి అన్నట్టండి. వెనకాదే పాపం కొట్టేసరికి అయ్యే కొట్టకండి నేను ఇస్తాలేండి పాపం మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ కొట్టేటండి వాడిని. ఎందుకని కొట్టారంటే, ఇప్పుడు 1/2 కేజీ అయ్యేదమ్మా, అసలు ఆ బెల్లం ఉంటే ఈ బెల్లం ఇస్తుంటండి వీడే కదండి. అందువల్ల సంతుష్టి లేకపోతే బ్రాహ్మడు నష్టపోతాడు, ఉన్న బెల్లం లేకుండా పొమ్మండి. అందుకని సంతుష్టి ఉండాలి. సంతుష్టి లేకపోతే ఆ బ్రాహ్మడికి మంచిది కాదు. క్షత్రియుడికి సంతుష్టి ఉండకూడదు. ఇతను సద్బ్రాహ్మణుడు కనుక సంతుష్టి ఉంది, నాకు చాలండి, నాకు లభించింది ఏదో దైవదత్తంగా, నాకు ఈ రోజు ఏదో దొరికింది, ఇది ఇంతవరకే తింటా, నాకు అవసరం లేదనుకుంటాడు. అలాంటి గొప్పవాడు. దాంతో దొరికిన దాంతోనే పిల్లలందరినీ పోషించేటువంటి వాడు, ఎవరిని అడిగేవాడు కాదనమాట. అలాంటి మహితాత్ముడు గొప్పవాడు కుచేరుడు. అలాంటి ఆ కుచేరుడు యొక్క కుటుంబాన్ని ఒకసారి చూపిస్తున్నారు. అంటే ఎప్పుడు చూస్తున్నా నిరంతర ధ్యాన నిమగ్నుడై పరమాత్మ యొక్క చేష్టలు ఆ గుణాలు వినడం తప్ప ఇంకో బుద్ధి అతనికి లేదు, వేరే జరగడం. అలాంటి మహానుభావుని యొక్క కుటుంబాన్ని ఒకసారి చూపిస్తున్నారు. రండి మీ అందరికీ పరిచయం చేస్తాను కుచేరుడు యొక్క కుటుంబాన్ని అని చెప్తున్నారు. ఎలాంటిది ఆ కుటుంబం, ఎలా ఉంది ఆ కుటుంబం అంటే, అతని భార్య చాలా గొప్పదండి. లలిత పతి వ్రతాతిలకంబు
పతివ్రతలలో ఈవిడ చాలా తిలకం కండి, శ్రేష్టమైనటువంటి ఆవిడ. ఈవిడ చాలా గొప్ప పతివ్రతట ఆవిడ. వంశాభిజాత్య తద్భావ్య దుస్సహ దరిద్ర పీడచే కడుముచ్చి పెదవులు తడుపుచు శిశువులా కడిచి చిచ్చుచే కృషించి మలమల మాడుచు మానసంబరియంగా పట్టడు ఓడిని నాకు పెట్టుమనుచు పత్ర భాజన తృణ ప్రాణులై ధృతపాణులై తను చేరి వేడిన వీణులు సూడినట్లయినా. ఇది ఎలా ఉంది ఆ గృహం అంటే, ఆ ఇంట్లో ఈవిడ భార్య చాలా మంచి పతివ్రత, చాలా గొప్ప ఆవిడ. అలాంటి వంశంలో చాలా ఉత్తమురాలన్నమాట. ఈవిడ సద్వంశంలో పుట్టింది ఈవిడ. అలాంటి ఈవిడ ఇంట్లో పిల్లలంతా పాపం ఆకలి ఆకలి అని ఎండిపోయి పెదాలు పాపం నీళ్లు కూడా తాగడానికి లేక పెదాలని నాలుగుతో తడుపుకుంటున్నారటండి వాళ్ళు. పాపం తడుపుకుని అయ్యో మాకు ఆకలేస్తుందని గట్టిగా వచ్చి దీనంగా అడిగేటండి వాళ్ళు. పట్టుడు ఊరేము మాకు పెట్టు మనసు, అమ్మా కొంచెం అన్నం పెట్టు, ఆకలి వేయాలి అంటున్నారంట పిల్లలంతా. పాపం అన్నం లేదు కుటుంబంలో, ఆ ఇంట్లో గృహంలో వండడానికి కట్టెలు లేవు, గిన్నెలు లేవు, ఏమీ లేవు. అసలు అలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు మనం. అలా ఉండి ఆ పిల్లలంతా పత్ర భాజన ధృతపాణులై ఆకులు పళ్ళాలు తీసుకుని, అమ్మ నాకు అన్నం పెంకులు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకుని వచ్చి ఆ పెంకులు, అమ్మ కొంచెం అన్నం పెట్టవే, నాకు ఏదైనా ఆకలిస్తుంది అని పిల్లలందరూ ఒకసారి మూగితే ఏం పెట్టాలో తెలియని స్థితిలో ఉంది ఆ తల్లి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వెంటనే తన భర్తను చూసింది. ఎప్పుడు పూజలు అంటావు ఏమిటాయా, అలా కూర్చుంటావు అని ఆ భర్తతో అంటాను. ఒకనాడు వగచి నిజాధినాథుడు చేరి ఇట్లని పలికెను జీవితేశ అని అట్లా చెప్తుంది. ఇలా దరిద్రాన్ని మనం పొందుతున్నాం కదా, ఇంటి పేదరికం ఇట్లు నొంప, ఇలా ఈ పేదరికాన్ని అనుభవించే బదులు దీన్ని పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించవచ్చు కదా అని చెప్పి ఆవిడే చెప్తుందంటే ఒక సలహా. ఆడవాళ్ళకి మంచి సలహాలు ఇచ్చే నైపుణ్యం ఉంటుందండి. ఎంత నైపుణ్యం అంటే సరిగ్గా వింటే భర్త బాగుపడతాడు, మంచి ఆవిడిస్తే. లేకపోతే ఎంత సంగతులు. కైకమ్మ ఇచ్చింది అలాంటివి. మన కైకమ్మ చెప్పిన కోరిలాగా కోరితే అన్ని సంగతులు అయిపోతారు. ఇంకా అలా ఆడదాని మాటలు వినకుండా మంచి వాళ్ళ మాటలు కనుక వింటే ఆ కుటుంబం చాలా వృద్ధిలోకి వెళ్ళుకుంటారండి. సత్కుల సంజాతులు, మంచి నిష్ట కలిగిన వాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు కనుక చెప్పే మాటలు ఉంటాయి చూస్తారని, మంచి మాటలు, అది విన్నవాడు చాలా ఎత్తుకు దిగుతాడు. ఈయన మర్చిపోయాడు కానీ ఆవిడ గుర్తు చేసిందిట. బాలసకుడైన ఆ పద్మనేత్రుడు గాననేగి, మీ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా పద్మపత్రుడు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, అన్నీ కనపడుతూనే ఉంటాయి, మనకి దరిద్రాన్ని అనుభవిస్తున్నా. ఆయన కనపడకుండా ఉండదు. నువ్వు ఆయన దగ్గరికి ఒకసారి పో, వెళ్ళి దారిద్ర్యాంధకారమగ్నులైన మనం ఉద్ధరింపుము. నువ్వు ఒకసారి వెళ్ళి, హరి మన ఉద్ధరించు, దారిద్ర్యంతో నేను చాలా బాధపడుతున్నా అని ఒకసారి వెళ్ళి నువ్వు కనపడు, ఆయనతో చెప్పు. ఆయన ఎలాంటి వాడు తెలుసా, చాలా కృపాడు స్వామి, కటాక్షించి నీకు తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి ఆయన ఉద్ధరించమని అడుగు అని చెప్పి పంపిస్తుంది. వెంటనే నేను అంటాడు, మంచి ఐడియా ఇచ్చావు, నాకు చాలా మంచి ఆలోచన చేసావు నాకు. ఎలా అయినా సరే నేను కూడా కృష్ణుడిని చూసి చాలా కాలమైంది, మా కృష్ణుడు బాల్య స్నేహితుడు, ఇంతవరకు చూడలేదు కనుక వెళ్తాను. మరి అలాంటి ఆయన దగ్గరికి వెళ్తే పర్వాలేదంటావా అని అడిగాడు. పర్వాలేదంట అంటే కృష్ణుడు ఎవడనుకున్నావు, చాలా అందమైన తత్వాన్ని ఒక స్త్రీ. రామాయణంలో మనకి చూస్తే ఆడవాళ్లే రామతత్వాన్ని మొత్తాన్ని చెప్పారు. ఒక శూర్పణఖ చెప్తుంది రామతత్వాన్ని, అలాగే తార చెప్తుంది రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని, మండోదరి చెప్తుంది రాముని యొక్క గొప్పతనాన్ని, అలాగే సుమిత్ర చెప్తుంది రాముని యొక్క గొప్పతనాన్ని లక్ష్మణస్వామితో. లక్ష్మణ అడవికి వెళ్తున్నావు, ఆ అడవికి వెళ్ళేటప్పుడు అతను ఎవరో గుర్తెరిగి వెళ్ళు, నాన్న లేడనో అమ్మ లేదని బాధపడతావేమో, రాముడే నీకు తండ్రి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. రాముని తండ్రిగా దశరథుడిగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, నన్నుగా సీతమ్మని భావించు. అడవికి వెళ్తున్నావు కదా, అడవిని నువ్వు బాధపడకు. అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. అడవిని నువ్వు అయోధ్య తెలుసుకో. అంటే ఇది బాహ్యంగా చూడడానికి ఇలా ఉంటుంది, దీంట్లో అంతరార్థం వేరే. ఏమంటుందో తెలుసా, అయోధ్యాం అటవీం విద్ధి. అయోధ్య, రాముడు ఎక్కడుంటే అది అయోధ్య ఉందయా. అయోధ్య అంటే అర్థం యోద్ధం నశక్యతేది అయోధ్య, ఎవడు ప్రవేశించడానికి చూడని అయోధ్య అంటే వైకుంఠం అని అర్థం. అయోధ్య అంటే వైకుంఠం. అయినా రాముడు ఎక్కడుంటే అది అయోధ్య. అందులో నువ్వు అయోధ్యకి వెళ్తున్నావు కానీ అరణ్యానికి వెళ్తున్నావు అని భావించగలి. పరమపదమే వైకుంఠమే. రాముడు ఎక్కడుంటుంది వైకుంఠం అవుతుంది, వెళ్ళి అక్కడికి. అలాగే తండ్రి లేడనుకుంటామేమో,
కానీ నువ్వు తండ్రి అని ఇక్కడ అంతరార్థంగా చెప్తున్నా, అదే బాకీగా చెప్తున్నా అంతరార్థం వేరే. రామం దశరథం విద్ధి, రామచంద్రుడిని దశరథుడు అని నువ్వు భావించు. అంటే దశ దిక్కుల్లోనూ అప్రత్యేకంగా వెళ్ళేటి రథం గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని అధిరోహించిన వాడు నారాయణుడు. అంటే ఆ నారాయణుడు తెలుసుకో రామచంద్రుడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాముడిని నీ అన్న అని నువ్వు భావించు. అన్న అని ఆయన వెనకాతల వెళ్ళక, ఆయన అన్న కాదు నీకు, సాక్షాత్తు నారాయణుడు ఆయన భావించి నువ్వు వెళ్ళి సేవ చెయ్యి. అలాగే సీతమ్మ నీకు వదిన అనుకుంటున్నావు. సీత ఎవరో తెలుసునా? మాం విద్ధి జనకాత్మజాం. లక్ష్మీదేవికి పేర్లలో మా అనే పేరు కూడా ఉందండి. లక్ష్మీదేవికి ఏం పేరు? ఒకే అక్షరం, మా అని పేరు. మనం పొద్దున్న ఇక్కడ క్లాసులో కూడా చెప్పాం. లక్ష్మీదేవికి ఇంకో పేరు కూడా ఉంది. పరమాత్మకి పేరు ఆ అయితే అమ్మవారికి పేరు ఊ. ఏం పేరు? ఓ. మిస్టర్ ఆ అని ఆయన పిలవచ్చు. మనకు కూడా ఒక పేరు ఉందండి. వాళ్ళే పెట్టుకుంటే మనం పెట్టుకోకూడదా? మనకి ఒక చక్క చిన్న పేరు ఉందండి. మనందరినీ మిస్టర్ మా అని పిలవచ్చు అండి. ఏమంటారు మనని? మా. మా అంటే మనందరం. మా అంటే జీవుడు, ఆ అంటే పరమాత్మ, ఊ అంటే అమ్మవారు. అందువల్ల ఆయనకి పేరు, అమ్మవారికి పేరు కూడా మా అని పేరుంది. రమా మంగళ దేవత అంటూ అమరకోశంలో లక్ష్మీదేవికి ఉన్న పేర్లు చెప్తారనమాట. ఆ పేర్లలో మా అంటే లక్ష్మీదేవి. అందువల్ల అక్కడికి వెళ్తున్నావు కనుక నువ్వు తెలుసుకొని తత్వాన్ని నిరూపిస్తుందండి. అందులో ఆడవాళ్ళు ఎప్పుడు తత్వాన్ని చక్కగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈవిడ కూడా చెప్తాను కుచేరుడికి, నాయన నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇవ్వడం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడదు. ఎలాంటి వాడు తెలుసు? ఆయన వరదుడు, సాధు భక్త జనవత్సలుడు, ఆప్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు, తాకుశస్థలీపురమ్మ యాదవ ప్రకరములు భజింపగనున్నవాడు, నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడు ఇచ్చు ననూన సంపదల్ని మూడని సంపదలిస్తాడు. ఎంత బాగా వర్ణించిందండి ఈవిడ. దీంట్లో పెద్ద వ్యాఖ్యానం. కృష్ణుడు అంటే సామాన్యుడు కాదు, వరదుడు. వరాన్ దదాతీతి వరద. వెళ్ళి కృష్ణుడి దగ్గర అంజలి గడిస్తే చాలు, ఆపకుండా వరాలు ఇస్తూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ. మనకి శాస్త్రం ఒక మాట చెప్తాను, శతాశ్వమేధి పునరాయ జన్మ. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఉత్తమమైన జన్మ వస్తుందటండి. అన్ని యాగాలు చేసి మళ్ళీ ఉత్తమ జన్మ పొంది అన్ని కష్టాలు పడే కన్నా రండి మీరంతా కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టండి. కృష్ణ ప్రణామి న పునర్భవాయ. కృష్ణుడికి ఒకసారి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే మళ్ళీ ఇలాంటి జన్మ ఉండదండి, ఉత్తమ జన్మ వస్తుందట. అంటే 100 అశ్వమేధ యాగాలు చేయడం మాటల యాగం అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, తాంబూలాలు ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి. ఇంత దక్షిణ ఇస్తుంటే ఏడుపు వస్తుందండి, ఖజానా అంతా ఖాళీ అయిపోతుంటుంది. పూజ బాగా చేయించుకుంటాం కానీ దక్షిణ ఇవ్వాలనే కష్టం అండి. కానీ ఇక్కడ కృష్ణ ప్రణామీన పునర్భవాయ, కృష్ణుడికి నమస్కారం చేస్తే ఇలాంటి జన్మ రాదండి, వైకుంఠంలోనే జన్మ వస్తుంది వాడికి. అందువల్ల అటువంటి వరదుడు ఆయన, అన్ని వరాలు ఇచ్చేవాడు. సాధు భక్త జనవత్సలుడు అంటే భక్తులైనటువంటి వాళ్ళు, మంచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యందు వాత్సల్యాన్ని చూపిస్తాడు. అంటే వాత్సల్యం అంటే ఏ దోషాలన్నా భోగ్యంగా స్వీకరిస్తాడు పరమాత్మ. ఆవు చూడండి, అప్పుడే పుట్టిన దూడకి మాలిన్యాన్ని ఉంటే ఎలా అయితే నాలుగుతో దాన్ని మొత్తాన్ని నాకేసి దాన్ని క్లీన్ చేస్తుందో, ఆ పరమాత్మ కూడా ఆశ్రయించిన భక్తుల యొక్క దోషాలన్నింటినీ భోగ్యంగా స్వీకరిస్తాడండి. వాత్సల్యం అంటే దోషభోగ్యత్వం అంటారు. ఏమంటారు? వాత్సల్యం అంటే దోషభోగ్యత్వం, దోషాలన్నీ భోగ్యంగా స్వీకరిస్తాడండి ఆయన పరమాత్మ. అలాంటి వాడు వత్సలుడు, ఆర్తశరణ్యుడు. ఆర్తులైన వాళ్ళందరికీ కూడా రక్షకుడై నిలుస్తాడు, వాళ్ళ ఆర్తి మొత్తాన్ని తీరుస్తాడు. ఏమంటే ఇంతమంది ఆర్తి తీస్తే మరి ఆయన దివాలా తీయొద్దండి. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు కావాలో అవి కావాలో అని అడుగుతుంటే డబ్బులు ఇచ్చి సన్నిస్తే మరి ఆయన దగ్గర డబ్బులన్నీ ఖజానా అంతా ఖాళీ అయిపోతే అవదు. ఎందుకో చెప్తా విను. ఎందుకంటే కుచేరుడు ఆ మొహం పెట్టాడు పాపం. కృష్ణ పరమాత్మ డబ్బులన్నీ ఇచ్చేస్తే అలాగే అందరికీ పనిచేస్తే ఆయన అన్నట్టుగా మొహం పెట్టాడు. వెంటనే చెప్పింది, నాయన అవేం బావు, ఇందిరావరుడు. ఎవరనుకున్నా ఆయన? ఇందిరని, లక్ష్మీదేవిని భార్యగా కలవాడు. అందులో లక్ష్మీదేవి భార్యగా ఉంటే ఆ మహానుభావుడికి ఏం తక్కువ అండి? ఏమీ ఉండదండి. అసలు ఐశ్వర్యంలో పొద ఉండదు. ఎంత ఇచ్చినా ఇంకా డబ్బు ఉంటూనే ఉంటుంది తప్ప తరగనే తరగదు. అలాంటి వాడు. మరి ఆయనకి దయ ఉంటుందా? అందరికీ డబ్బు బాగా ఉన్నవాడికి పెట్టాలనిపించదు కదండి. ఎందుకంటే ఇవి రావడం చాలా కష్టం అండి. మనకి శాస్త్రం ఒక మాట చెప్తాను, భోజ్యం భోజన శక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనాన్వయ విభవో దాన సంపత్తి నాల్పస్య తపసఫలం అని శాస్త్రం మనకి. ఏంటంటే మూళ్ళని పదార్థాలు ఉంటాయండి. జాంగ్రీలు ఉంటాయి, జిలేబీలు ఉంటాయి. ఈరోజు మనం ఆరోగ్యం చేస్తున్నాం.
అన్న ఆరగింపులు చేసినా తినడానికి వీడికి ఓపిక ఉండదు. అంటే భోజ్య పదార్థాలు బోర్డున్నా వీడికి బీపీ షుగర్లు ఉంటాయి కనుక అవి తినలేడు. అందువల్ల భోజనాలున్నా తినలేని వాడు కూడా ఉంటాడు. తినాలని బాగా మంచి జీర్ణశక్తి కలిగిన వాడికి తిండి దొరకదు కదండి. భోజ్యం భోజన శక్తిశ్చ ప్రజ్ఞా ప్రవచనాన్వయ. కొంతమందికి ప్రజ్ఞ బాగా ఉంటుంది, దేనైనా చక్కగా అవలేలుగా చెప్పగలుగుతారు, కానీ వాడికి పాండిత్యం ఉండదు. పాండిత్యం ఉన్నవాడు చెప్పలేడు కదండి. బాగా పాండిత్యం ఉందంటే అసలు ప్రవచనాలే చెప్పలేడు, వాడి వల్ల కాదు, పాపం బిడియ పడుతూ ఉంటాడు. కానీ ఏం చదువుకొని వాడు టకటకాన్ని వాగేసుకుంటాడు. అందరూ మమ్మల్ని ఉదాహరణగా చేసుకుంటున్నారు. అంటే ఏదో మాట్లాడేసుకుంటారు. కానీ విభవు బాగా డబ్బు ఉంటుంది, బోళ్ళంత డబ్బు ఉంటుంది, కానీ దాన సంపత్తి, దానం చేసే బుద్ధి ఉండదండి. డబ్బు ఉన్నందుకు దానం చేయాలి. దానం చేద్దాం అనుకున్నవాడు పాపం దరిద్రుడు అవుతాడు. వాడి దగ్గర ఏముండదు. వాడు అనుకుంటాడు వాడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఇవ్వచ్చు కదండి, నా దగ్గర ఉంటేనా అంటాడు. ఉంటే వీడియో ఇవ్వడు, ఊరికే అంటే నా దగ్గర ఉంటానా నేను ఇవ్వనా అంటుంటాడు. కానీ డబ్బు బాగా ఉండి దానం చేసేవాడు ఆ భోజన పదార్థాలన్నింటినీ చక్కగా తిని అరిగించుకునేవాడు, పాండిత్యంతో చక్కగా ప్రజ్ఞ కలవాడు, పాండిత్యం ఉండి చక్కగా చెప్పగలిగేవాడు. ఇవన్నీ కలిసి ఉంటేటండి, ఇవన్నీ కలిసి రావాలంటే నాల్పస్య తపసం ఫలం. ఎంతో తపస్సు చేస్తే తప్ప వచ్చేది కాబట్టి. బోళ్ళంత డబ్బుండి దానం చేయడానికి ఎంత అదృష్టం అండి కదండి. ఎంతమంది చక్కగా ఇక్కడ చూస్తున్నాం మనం. మీరందరూ ఎంతో కష్టపడి మన జీవరాశ్రమాన్ని చక్కగా దిదీప్యమానంగా ఇక్కడ కార్యక్రమాలు జరపాలని ఎంతమంది మీరందరూ మన వేద విద్యార్థుల పోషణకి ఇస్తున్నారు, ఎంతమంది మీరందరూ మన గిరిజన పాఠశాలలో ఉన్న పిల్లలకి ఇస్తున్నారు. మొన్న మా తోటవారి ఫ్యామిలీ వారు విద్యార్థులందరూ వెళ్ళడం కోసం వాళ్ళకి స్కూల్ ఒకటి గిరిజన పాఠశాల ఉంటే అడవిలో వెళ్ళే వాళ్ళకి ఒక బస్సు 2 బస్సులు ఇచ్చారు. ఆ పిల్లలకి 2 స్కూల్స్కి ఇచ్చారు. అంటే చూడండి, కైంకర్యం ధనం ఉండి కైంకర్యం చేయగలిగితే ఇది తపస్సు ఫలం అండి. ఎప్పుడో చేసిన తపస్సు యొక్క ఫలం. రేపు 2016లో మనం చేయబోయే సహస్రకుండాత్మక యాగానికి కూడా తదియారాధన అంతా వాళ్ళు చేస్తా ఉన్నారు. వచ్చేది ఎంతమంది దశ భక్తులు, ఇక్కడ వారితో కలుపుకొని అక్కడ వారు కలుపుకొని 8 లక్షల మంది. అంతమందికి మా వాళ్ళు సిరికొండ వారు తోటవారి ఫ్యామిలీ ఇక్కడే వచ్చారని గోవిందరాజులు గారు నిజంగా రాజుల్లానే ఉండాలి, గోవిందుల్లానే ఉండాలి. తర్వాత చూడండి, సంపద ఉంది. మా అనిల్ గారు, కిరణ్ గారు గోశాలకు మొత్తానికి మేము కైంకర్యం చేసుకుంటాం మా టీంతో కలిసి అని మన ఆశ్రమంలో ఉన్న గోవులకు చక్కగా తదియారాధన చేయడానికి ముందుకు వచ్చారు. చూడండి, డబ్బు ఉంది కానీ అది కార్యరూపంలోకి దాల్చుకొని చూసారా. ఆ కార్యరూపంలోకి దాల్చడం అనేది, డబ్బుండి దానం చేయడం అనేది తపస్సు యొక్క ఫలం ఉంటే తప్ప అభవం. నాల్పస్య తపస్సు ఫలం. ఈరోజు గోవిందుడికి బోళ్ళని ప్రసాదాలు పెట్టాలి అని గోవర్ధనం ధరణ అసలు ఇదివరకు అయిపోయింది. మనం అక్కడక్కడ చెప్పుకుంటూ అలా వచ్చాం. కానీ ఈరోజు దానికోసం ప్రసాదాలని ఆవిడ చేయించారు. అంటే ఏదో ఒక్కొక్కరు ఒక్కో రోజు ప్రసాదాలు చేస్తున్నారు. చక్కగా అన్ని ప్రసాదాలు చక్కగా చేయాలి, దేవుడికి పెట్టాలి. అంటే సంపదలు ఉండగా దానం చేయాలనే బుద్ధి వస్తుందంటే కారణం తపస్సు యొక్క ఫలం. మనం ఇదివరకు చూసుకున్నటువంటి కర్మల యొక్క ఫలం ఉంటే తప్ప ఇవన్నీ రావు. అందువల్ల ఇక్కడ ఆయన డబ్బు ఉంది, ఓళ్ళంత ఉంది. ఎందుకని ఇందిరావరుడు కదా, లక్ష్మీదేవి భార్యగా ఉంది. లక్ష్మీదేవికి భర్తగా శ్రీయపతి అని పిలుస్తారు. ఆయన ఏమని పిలుస్తారు? శ్రీయపతి అంటారు స్వామిని. అలాంటి ఆ శ్రీయపతి స్వామి దయ ఎంత ఉంది అంటే చెప్పడానికి వీలు కాదు. డబ్బు ఉంది, దానికి తగ్గట్టు దయ కూడా ఉందిటండి. చాలా దయ ఉందట. అందరూ వచ్చిన వాడు అందరూ కనిస్తుంట. అందుకే ఆయన 4 భుజాలు పెట్టుకున్నట్ట. ఎన్ని భుజాలు ఉన్నాయి స్వామికి? ఎవరన్నా వచ్చి ఇప్పుడు మాకు అది ఇదిగు అంటే అప్పుడప్పుడు కొట్లల్లో ఉన్న వాళ్ళు, దుకాణాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు చూడండి, ఏమైనా 4 చేతులు ఉన్నాయా అంటాడు. ఆ మాట ఈయన అనకూడదని 4 చేతులు పెట్టుకున్నట్టు. ఎవరు వస్తే వాళ్ళకి అన్ని ఇచ్చేయాలి. చతుర్ణాం పురుషార్థానాం దాతాదే చతుర్భుజ. అడిగిన వారికి లేదనకుండా అన్ని ఇచ్చేయడం కోసం 4 చేతులు పెట్టుకుని అలా ఇచ్చేస్తుంటాడు. గబగబా ఇచ్చేస్తాట పురుషార్థాలన్నింటినీ. అలాంటి వాడు దయాపయోనిధి. దయా అనేది ఒక పెద్ద సముద్రంగా కలవాడాయన. ఎంత దయ్యో చెప్పడానికి వీలు కాదు. భగవంతుడు కృష్ణుడు గొప్పవాడు, భగవంతుడు ఆయన. ఆయనలో లేని కళ్యాణ గుణాలలో లేవన్నీ ఉన్నాయి. ఆ పరమాత్మ ఇప్పుడు ఎక్కడో వైకుంఠంలో లేడు, ఎక్కడున్నారో కూడా చెప్తుంది ఈ మాట. అన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడు, లక్ష్మీ భర్త అంటున్నారు. ఎక్కడో వైకుంఠంలో ఉంటాడేమో, వెళ్ళడం కష్టం అనుకుంటామేమో, అనుకోక్కర్లేదు. తా కుశస్థలిపురమున, ఆయన కుశస్థలిపురంలో ఉన్నాడు. వెళ్ళు అక్కడ ఉండి ఆ పరమాత్మ యాదవులందరి చేత కూడా చక్కగా సేవించబడుతున్నాడు. ద్వారకలో ఉన్నాడు.
యాదవ ప్రకరములు భజింపగనున్నవాడు. యాదవులంతా కృష్ణుని స్తోత్రాలు చేస్తూ చక్కగా వాళ్ళంతా సేవలు చేస్తే అవన్నీ స్వీకరిస్తున్నాడు అక్కడ ద్వారకలో. వెళ్ళి పర్వాలేదు, నీవరిగి నువ్వు వెనక వెళ్ళావంటే, నేను చూశాడంటే తప్పకుండా నీకు సంపదలు ఇవ్వకుండా ఉంటాడు. నూనె సంపదలు, ఎంత సంపదలు ఇస్తాడంటే అపారమైన సంపదలు ఇస్తాడని ముందే వీడు చెప్పేసిందండి. అనగానే సరే అయితే వెళ్తాను, మరి ఏమో నాకు కొంచెం బిడియంగా ఉంది అంటే, నువ్వేం భయపడదు, ఎందుకు భయపడుతున్నావు, అసలు కృష్ణుడు అంటే ఎవరనుకున్నావు, ఆయన్ని కళలో కూడా ఊహింపకుండా ఒకసారి కూడా స్తోత్రం అంటే కళలో కూడా కృష్ణుని స్మరించని వాడు స్మరణ చేస్తేనే ఆయన అన్నీ ఇస్తాడు. దాన్ని చాలా అందంగా చెప్తున్నారు. కలలో నందును మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతం అంటే ఆపత్ సమయంలో అలాంటి వాడు కనుక వచ్చి కృష్ణుడికి వచ్చి శరణ వేడి, కృష్ణ నువ్వే నాకు దిక్కు అంటే అలాంటి వాడిని ఎంతమందిని రక్షించలేదండి కృష్ణుడు. మనకి రామాయణంలో కూడా చూడొచ్చు. ఆపత్ సమయంలో వాడు ఎప్పుడు కళ్ళలో కూడా నమస్కారం పెట్టలేదు, ఆయన నామస్మరణ చేయలేదు. అలాంటి వాడు ఆపత్ సమయం రాగానే వచ్చి శరణ వేడగానే వదిలేస్తాడు వాడు. సరే వదిలేస్తున్నా పో అని వదిలేసినాడు. ఘట్టాలు మనకి ఎన్ని కనబడతాయండి రామాయణంలో మనకి చూస్తే. విభీషణుడు తన అన్నగారు తప్పు చేశాడని తెలిసింది, చెప్పాడు, వినలేదు. అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వచ్చాడు. అంతకుముందు రాముని స్తోత్రం చేసినట్టుగా కానీ రాముని భజించినట్టుగా కానీ మనకి ఎక్కడ కనబడదు. వచ్చి స్తోత్రం చేయగానే రాముడు చెప్తాడు, దోషో ఇది స్యాత్, ఎన్ని దోషాలన్నా పర్వాలేదు, అలాంటి వాడు నేను స్వీకరిస్తాను, మిత్రభావన సంప్రాప్తం, నా దగ్గరికి స్నేహితుడిగా వచ్చాడు గనక. అదే కాదు, ఇంకా ఎలాంటి వాడు తెలిసినా ఈవిడ చెప్తోంది, అలాంటి వాళ్ళకే అన్ని ఇస్తే మరి నిజ పాదాబ్జాతంబు ఉల్లంబులో గలప అంతన మెచ్చి ఆప్తిహరుడై తన్నైన నిచ్చుని. ఎంత అందంగా చెప్తున్నారండి. ఆయన పాదాన్ని మనస్సులో పెట్టుకుని ఎవడు స్తోత్రం చేస్తాడో అలాంటి చేసేవాడికి సంపదలు ఉన్నవే కాదు, తన్ని తాను చేసుకుంటాడు అండి. రామాయణం మనకి చెప్తుంది, రామచంద్రుడు ఋషులందరినీ రక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ రక్షిస్తూ ఒక మాట చెప్తారు, సీతమ్మే వద్దులే మనకెందుకు ఈ రక్షణ గిక్షణ అని యుద్ధాలు ఇవన్నీ పెట్టుకోవడం జరిగిన ఒక పరీక్ష చేస్తుంది, నిజంగా రాముడు రక్షిస్తాడా రక్షించడానికి. అప్పుడు సీతమ్మ ఒక మాట చెప్తారు, రాముడు చెప్తాడు ఒక మాట, సీతే వాళ్ళందరికీ నేను ప్రమాణం చేస్తాను రక్షిస్తానని, అవసరమైతే నా ప్రాణాలైనా నేను వదిలేస్తాను, అప్యాహం జీవితం జహ్యాం. ఎవరి కోసం? తన భక్తుల కోసం మాట ఇచ్చాడు గనక వాళ్ళందరి కోసం నేను ఆ శరీరాన్ని అయినా వదిలిపెడతానేమో కానీ నతి ప్రతిజ్ఞాం సంసృత్య. ఆఖరి సీతమ్మను కూడా వదిలేస్తానండి. త్వాం వా సీతే సలక్ష్మణ, నిన్నైనా లక్ష్మణ స్వామినైనా వదిలేస్తా అన్నట్టు. అలాంటి వాడు పరమాత్మ తనైనా నిచ్చున్, తననైనా ఇచ్చేసుకుంటాడు. సునిశ్చల భక్తిని భజించు వాడికి ఇడడే సంపద్విశేషోన్నతులు. మంచి భక్తి కలిగి ప్రేమతో ఆయన అర్చించే వాళ్ళకి సంపదలు కూడా పరమాత్మ ఇచ్చే తీరుతాడు ఆయన. అందువల్ల నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు చక్కగా వెళ్ళని చెప్పింది, సంతోషించాడు. అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మరి? అలాంటి కృష్ణుడి దగ్గరికి, గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదండి. మనకి శాస్త్రం చెప్తుంది, రిక్తహస్తేనను పేయాత్. రాజు దగ్గరికి కానీ గురువు దగ్గరికి కానీ రోగి దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రాజు, రోగి, ఇంకోడారు గురువు, పండితుడు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఉత్త చేతితో వెళ్ళకూడదు. రిక్తహస్తేనోపేయా, ఖాళీ చేతితో వెళ్ళద్దు. ఒక పుష్పమో, ఒక ఆకో, ఒక కర్రో, ఇప్పుడు కర్రలు తీసుకురాకూడదు అనుకోండి. పూర్వం అయితే గురువుగారు అగ్నిహోత్రం చేసుకునేవారు కనుక కర్రలు అవి తెచ్చిచ్చేవారు. అలా వెళ్ళాలి అని దర్భలు ఇవి తీసుకుని వెళ్ళేవారు పూర్వం, అక్షతలు ఇలాంటివి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక ఆయనకి ఈ రోజు అందరూ అక్షతలు తెచ్చి మొత్తం ప్రవచనం అయ్యేది ఆయన మీద వేసి వెళ్ళారు. అక్షరాలు తెచ్చి ఇవ్వాలి గురువుగారికి అనగా ప్రవచనం అయిపోగానే గురువుగారిని ఆశీర్వదించి వెళ్ళారు. సంతోషం గురువుగారు, చల్లగా ఉండండి మీరు. అంటే మర్యాద అక్కడ సమర్పించి వెళ్ళాలి తప్ప ఆయన నెత్తి మీద వేయకూడదు. అందువల్ల మరి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం, మరి ఏం తీసుకుని వెళ్ళాలి అనగానే ఇంట్లో అన్ని పాత్రలు వెతగ్గా ఎక్కడో మగ్గిపోయినవి, పాడైపోయిన అడుగుల భావం కనపడ్డాడ. ఆ అడుగులు గౌరవం తీశారు. ఈయన వస్త్రం ఎక్కడ చూసినా రంధ్రాలే తప్ప చక్కగా అతుకున్నది ఏం లేదు. అంత దారిద్ర్యంతో ఉన్నాడు మహానుభావుడు.
అలాంటి వస్త్రంలో ఒక పక్క వేసి 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 ఎక్కడి నుంచి కింద పడకుండా అటుకలన్నీ మూట కట్టి జాగ్రత్తగా ఇచ్చింటాడు. ఆయన ఇవి తీసుకెళ్ళు, కృష్ణుడికి బాగా ఇష్టం ఇవి అని చెప్పిందండి. సరే అటుకలు తీసుకువెళ్ళి ఇస్తానని వెళ్తున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్తుంటే ఈయన అనుకుంటున్నట్ట మార్గ మధ్యంలో, అయ్యో నేను వెళ్తున్నాను, వెళ్తే అసలు ఇంతకీ నన్ను అక్కడ రాజభటులు రాణిస్తారా, ఏ రీతిగా నేను వెళ్ళాలి, ద్వారకా నగరంబు నే రీతి జొత్తును భాసురాంతఃపురవాసి అయిన అపుండరీకాక్షునకిలేసు నిర్బంగి దర్శింపగలను. అమ్మో, ఆయన పుండరీకాక్షుడు గొప్ప లోపల ఎక్కడో భవంతిలో ఉంటాడు. అలాంటి ఆ భగవంతుని చూడడానికి నేను లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాను నేను? అలాంటి లోపలికి వెళ్తున్నప్పుడు తద్వారపాలుడెక్కడి విప్రుడవు ఇందేళ వచ్చిదవని అడ్డం పెట్టిరే. ఒకవేళ కనుక ఆ ద్వారపాలకులు వచ్చి అడ్డు పెట్టేసి ఎక్కడికి రాపోతున్నావు, ఎవడు నువ్వు, ఏ విప్రుడికి నీ బట్టలు చూడు నువ్వు చూడు అంటారేమో, ఏం చేయాలి అని వారికి ఏమైనాను పరిధానమిచ్చి, అప్పటి నుంచి లంచాలు ఉన్నాయండి. ఒకవేళ వారికి ఏమన్నా ఇద్దామా, డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్దామంటే పరిధానమిచ్చి చొచ్చెదనన్న నూహింప అర్ధ శూన్యుండనే, ఒక్క రూపాయి కూడా లేదా నా దగ్గర, ఏమీ లేకుండానే వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళం, ఉన్న బట్టలు కూడా తీసుకోరండి వాళ్ళు. ఒకవేళ పైన బట్టలు ఇద్దామంటే చినిగిపోయిన బట్టలు వాళ్ళు ఏం తీసుకుంటారండి? అయ్యో ఇంత దారిద్ర్యాన్ని నేను అనుభవిస్తున్నాను. అలాంటి నా భాగ్యం అతని, ఎలాంటిదే నా భాగ్యం చూడు, అతని దయాదృష్టి కాక తలపోయగా నిండుగనదే అతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాటలను ఆ ద్వారా. ఎందుకులే ఈ మాటలన్నీ ఎందుకు అనుకోవాలి, వెళ్తే వాళ్ళు రాణిస్తారో రానివారో ఇవన్నీ ఎందుకులే, వెళ్ళిపోతాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దామని ద్వారకా నగరానికి వెళ్ళిపోయాటండి. అలా రాజమార్గం గుండా కుచేరుడు వెళ్ళగానే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి ఎవరు అడ్డు పెట్టట్లేదు. ఎందుకంటే పరమాత్మకి అన్నీ తెలుసు కదండి, కృష్ణుడికి ఇతను వస్తాడని తెలుసు, అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు కదా పరమాత్మ. ఇతను లోపలికి వెళ్తుంటే ఎవరు ఆడట్లేదు అండి. అందుకే మనిషికి సిరి గనక వరిస్తే వాడు ఏం చేసినా అన్ని చెల్లుబాటు అవుతాయి, ఎవరు వాడిని ఏం చేయలేరు. ఎందుకంటే ఒకసారి ఒక ఆయనకి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చిందట, అందమైనటువంటి వస్త్రాలు ధరించి వస్తే వాడు అడిగట్టు, ఎవరమ్మా నువ్వు అని. నేను లక్ష్మిని నాయన. లక్ష్మి అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను దరిద్రుడే కదా, నేను ఈ రోజు నుంచి నిన్ను వరించబోతున్నాను, కొంతకాలం నిన్ను వరిస్తాను, నువ్వు వరించినట్టు నాకెలా తెలుస్తుంది? వరించినట్టు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఏ తప్పుడు పనులు చేసినా అవన్నీ ఒప్పుడుగా అవుతాయా అంతే. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది ఒక ప్లస్ పాయింట్, నీకు ధనాలు వస్తుంటాయి. ఏమో నేను నమ్మలేకుండా ఉన్నాను అంటే, కావాలంటే మనం ఏదైనా పరీక్ష చేసుకో. అయితే ఈ రాజుగారు, ఈ దేశానికి రాజుగారిని నేను వెళ్ళి సింహాసనం మీద ఉన్నప్పుడు గట్టిగా కొడతా అన్నట్టు, కొట్టు అందుకండి. మరి కొడితే నన్ను శిక్షించడా? శిక్షించుడు. ఎందుకని శిక్షించుడు? నేనున్నాను కదా అందుకండి. సరే లక్ష్మీదేవి వాడి దగ్గర ఉంది, వీడు వెళ్ళేటండి రాజు దగ్గరికి. మామూలుగా అయితే రాజకోట్లకి మీరు ఉత్తప్పుడే రావు, అసలు నన్ను రాజు దాకా కొట్టడానికి కాదు కదా, ముందు బట్టలే ఆపేస్తాను చూద్దామని వెళ్తే బట్టలు ఎవరో ఆపట్లేదు, నమస్కారాలు లోపల పంపిస్తున్నట్టండి. వీడిని వెళ్ళిన తర్వాత రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. అందరూ చూస్తున్నాడు, అరే వీడెవడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి గాట్టి కొట్టేంటి రాజు పాపం సింహాసనం నుంచి ఊడి కింద పడ్డాడు. పాపం దిగి పడిన తర్వాత ఆ సింహాసనం నుంచి పడ్డప్పుడు ఆ తలపాగ కింద పడింది. ఆ తలపాగ చుట్టుకున్న పాము అవతల నుంచి వెళ్ళిపోయింది. చూడండి వాడు అదృష్టం చూడండి. వెంటనే అందరూ అన్నట్టమ్మ వీడెవడో జ్యోతిష్కుల్లో ఉన్నాడు, ఎక్కడి నుంచో పొరుగుని వచ్చి రాజుగారిని రక్షించాడని రాజుగారు అపాయింట్మెంట్ చేస్తే నా ప్రాణాలు రక్షించిన మునీదాన్ని పాదపూజ చేసి తీర్థం తీసుకున్నట్టండి. లక్ష్మి వరిస్తే అంతేనండి. ఆ పాదతీర్థం తీసుకుని ఆ రోజు నుంచి పెట్టుకున్నాడు. చాలా ఐశ్వర్యం వచ్చేసింది. వీడు ఏం చెప్తే అది వీడు సలహా తప్ప ఇంకేం చేయడు రాజుగారు. ఒకరోజు రాజుగారు ఈయన ఇద్దరు వేటకి వెళ్ళారట. రాజుగారు ఈయన ఒడిలో పడుకున్నట్ట. కరెక్ట్గా అప్పుడే లక్ష్మీదేవి వచ్చిందట. మళ్ళీ ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ అన్నట్ట. నేను లక్ష్మీదేవిని అంటే ఆవిడ లక్ష్మీదేవి చెప్పిందట, నాయన నేను మరి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నీ టైం అయిపోయింది, వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నావా? అదేంటి వెళ్ళిపోతున్నా మరి అంటే, ఏదైనా సరే నీ దగ్గర ఉన్నవే నీ దగ్గర ఉంచుకో, తర్వాత మాత్రం లోపల ఉన్నవి ఏమి ఉండవు అని చెప్పినట్టండి. చెప్పిన తర్వాత మరి ఏం చేయాలి, భార్య ఎక్కడ ఉంది, సెల్ ఫోన్స్ లేవు. సరే అన్నట్టు మనం వెళ్ళిపోతున్నావు అని నాకు ఎలా తెలుస్తుందండి? వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది. లక్ష్మి వెళ్ళిపోతే అన్నీ మనకి తెలుస్తుంటాయండి. అనగానే ఆఖరికి లక్ష్మీదేవి వెళ్ళిపోయిందని చెప్పేసి రాజుగారు పడుకున్నాడు. ఈ లోపల నిజంగా ఒక పాము వచ్చిందట. వస్తే రాజుగారి దగ్గర ఆ కత్తి తీసుకుని దాన్ని చంపబోతుంటే రాజుగారు లేకుంటే పాము అదృశ్యమైంది. అక్కడ లేచి నన్ను చంపబోతున్నావా అని మీరు తీసుకెళ్ళి జైల్లో పడేసి శిరశ్చూడం చేశారట. చూడండి, లక్ష్మి ఉన్నప్పుడు మనిషికి ఉండే రాజభోగాలు వేరు, లక్ష్మి లేనప్పుడు మనిషికి ఉండేటి దారిద్ర్యం వేరు. అందుకే లక్ష్మి నీకు స్థిరంగా ఉండాలి, సుఖాన్ని చేయాలంటే దానం చేయి, ధర్మం చేయి అని మన పెద్దలు చెప్పేది దేనికి?
సంపాదించి ఆ ద్రవ్యంలో దోషం ఉంటుంది కనుక ఆ ద్రవ్యాన్ని శుద్ధిపరచుకోవడానికి దానము, ధర్మము, యజ్ఞము, తపస్సులు ఇవన్నీ ఎందుకు ఊరికే చెప్పలేదు మన పెద్దలు. ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకుండా చేసేవి ఏవి కూడా అంత మంచిది కాదు. అందువల్ల అలా ఇతను వెళ్ళగానే ఏ బొట్టులు ఆపట్లేదు, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే అక్కడ కృష్ణుడు, రుక్మిణీదేవి వీళ్ళందరూ ఉండగా ఆ తల్పం మీద కూర్చుని ఉన్నట్ట, కృష్ణుడు అలా పడుకుని ఉన్నట్ట. అలాంటి భాగ్యాన్ని కల్పించాడు ఇతనికి. ఇతను చూసేట అలా అంతమంది పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్నది ఆ మండపంలో కృష్ణుడు రుక్మిణితో ఉన్నటువంటి ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తూ వెళ్ళేసరికి కృష్ణుడు గబగబా ఒకసారి లేచేటండి. లేచి సంతోషంతో ముందుకు వెళ్ళిపోయి గట్టిగా కాగలిం చేసుకుని అతన్ని మిత్రమాయ నాళే నిన్ను చూచి అని స్వామి అతన్ని దగ్గరికి తీసుకున్నట్టండి. ఆ తీసుకునే దాన్ని చాలా అందంగా చెప్తారు. ఇందీవరస్యాం వందిత సూత్రాం కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురచిరలావణ్యు సురశరణ్యు హరియక్ష విభుమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాన్ కౌసేయపరా పరిధాన్ పన్నగశయన్ అబ్జాతనయన్ అంటే పద్మాలాంటి నేత్రాలు కలిగిన అంతా విష్ణువుని వర్ణిస్తున్నారు ఇక్కడ కృష్ణుని చాలా అందంగా. అంటే నల్లని దేహం కలిగినట్టండి. దేవేయుడైనా సరే అతని ముందు ఓడిపోవాల్సింది, అలాంటి గొప్ప అందం కలిగి ఉన్నాడు. ఇంకా ఎలా వాడు కరుణాల వాడు అంటే కరుణకి దయకి నిలయమై ఉన్నట్ట. దయ మూర్తిభించిన దయ అలా ఉంటే కృష్ణుడేటండి అలా ఉన్నాడు. ఎలా ఉంది భాసుర కపోలు, ఆయన యొక్క బుగ్గలు బాగా మెరుస్తున్నాయిటండి. మన వాళ్ళు ఏవో పూసుకుంటే మెరుస్తాయి, పూసుకుంటే అది పోతే మళ్ళీ మెరవడం మానేస్తాయి. మనవాడు ఏం పూసుకోకపోయినా చక్కగా మెరుస్తున్నాయిటండి. భాసుర కపోలు కౌస్తుభాలంకారు, మెడలో కౌస్తుభం అనే మణిని వేసుకున్నట్టు ఎంత అందంగా వేశారండి పదాలు. ఇవి వింటుంటేనే అందంగా ఉంటాయి పద్యాలు. అలా ఉన్నటువంటి స్వామి కామితమందారు, ఎవరొచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసిన వాళ్ళందరికీ అన్ని ఇచ్చే కల్పవృక్షం లాంటి వాటి పరమాత్మ అందరి కోరికలు తీరుస్తాట ఆయన. అలాంటి వాడు గరుడవాహనుడు, పీతాంబరుడు, ఆదిశేషునుడి పైన శయనించేవాడు, అరవిందాక్షుడు. ఇలాంటి స్వామిని యాదవ కులానికి మొత్తానికి తన సాగరుట పన్నగసాయి అబ్జావతనయం మకర కుండల సద్భూషు, మకర కుండలాలు పెట్టుకున్నట్టు చాలా అందమైనటువంటి రూపం, అందంగా ఉండట. మంజుల భాషు, మంజు అంటే అందమని అర్థం. అందమైనటువంటి భాష, మంచి మాటలు మాట్లాడతట. మంజు అంటే ఏంటి అర్థం? అందమైనటువంటి మాటలు, చాలా చాలా అందంగా ఉండేటండి. అలాంటి మంజు భాషణ, మధుర భాషణ చేస్తట. నిరుపమాకారు, అతనికి సాటి లేని సౌందర్యం, అలాంటి సౌందర్యం కలిగిన వాడు ఎవరు లేండి. సాక్షాత్ మన్మథ అంటారు పరమాత్మని. మన్మధుడు కూడా ఈయన చూచి ఓడిపోవాల్సిందండి. అయ్యో బాబు ఏమిటి ఈ సౌందర్యం అనుకోవాల్సింది, అంత అందగల స్వామి. అలాంటి స్వామి యదుకులాంబోధి చంద్రు. ఈ యాదవ వంశం అనే వంశానికి తన చంద్రుడు లాంటి వాడు ఆ వంశానికి. అలాంటి విష్ణు, రోజిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు అలాంటి ఈ పరమాత్మను చూసేటండి ఈయన. అంటే విష్ణు అంటే ప్రకాశించేవాడు, అంతటా ఉన్నవాడు అని అర్థం. విష్ణు అంటే రోజిష్ణు గొప్ప కాంతి కలిగిన వాడు, జిష్ణు అందరినీ జయించగలిగే సామర్థ్యం కలిగిన వాడు, సహిష్ణు సహనశీలత కలిగిన వాడు, కృష్ణు ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం కలవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకందరికీ అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేస్తాడు అందరూ. అలాంటి కృష్ణు అలాంటి కృష్ణుని చూచాడు. ఈయన చూచి ఆశ్చర్యపడి కుచేరుడు కృష్ణుని సమీపించాడు. సమీపించిన తర్వాత నిత్యం దారిద్ర్యంతో బాధపడేవాడు ఈ కుచేరుడు. కృషించినటువంటి అంగమేమి శరీరాలు ఇంకా పెద్ద అందంగా లేవు, చినిగిపోయిన వస్త్రాలు, మాసిన వస్త్రాలు. అలాంటి వాడిని ఎవరు చూసినా నవ్వుతారటండి, హాస్యానికి ఆస్పదం అవుతూ ఉంటారట. చూచి ప్రతివాడు వెక్కిరిస్తారట, ఏమిట్రా వీడు, బట్టలు చూడు, వాడు చినిగే బట్టలు, ఆ కాంపు ఎలా ఉన్నాడు అని అందరూ వెక్కిరించడానికి వీలుగా ఉండేటువంటి వాడు. అలాంటి కుచేరుణ్ణి అంత దూరం నుంచి చూసే కృష్ణుడు గబగబా పాంపు నుంచి లేచిపోయాట. రుక్మిణీదేవి పక్కనున్నా ఉండకుండా గబగబా వెళ్ళిపోయి కృష్ణుడు ముందు వెళ్ళి సమాదరముగా కూర్పుండబెట్టెదన తన తల్పమును, సాక్షాత్తు కృష్ణుడు తీసుకొచ్చి ఆయన మంచం మీద కూర్చోబెట్టేటండి. ఎక్కడ కూర్చోబెట్టాడు? గబగబా తీసుకొచ్చి ఆయన మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నట్ట. ఇది
లోకంలో ఎవరికన్నా పుట్టిందండి ఇలాగా? ఎవరికి వచ్చేది కాదు. బంగారు కలశంలో నీళ్లు పోసి కృష్ణుడు ఈ కుచేలుడి యొక్క పాదాలు కడిగేటండి. ఇక్కడే చెప్తాడు, నాకు కృష్ణ పరమాత్మ చెప్తూ బ్రాహ్మణో మమదేవత అని చెప్తాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే బ్రహ్మజ్ఞానం కలిగి వేదాధ్యయన సంపన్నుడై నిత్యం పరమాత్మ యందు నిష్ట కలిగిన మహనీయులైతే ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు నాకు దేవతలు అని స్వామి పాదాలు కడిగి ఆ తీర్థం తీసుకున్నట్టండి, శిరస్సును చల్లుకున్నట్ట. ఆ అలిసిపోయి వచ్చిన వాడికి రుక్మిణీదేవితో విద్యాధనలు విధించాడు. అలిసిపోయినటువంటి ఆయన లక్ష్మీదేవికి సపర్యలు చేసింది రుక్మిణి అంటే లక్ష్మణ కదండి, ఆవిడ చేత సపర్యలు చేయించేటండి. ఎంత గొప్పతనం అండి! అందరూ అనుకున్నారు అక్కడ చూసి ఇదంతా ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఇంతవరకు ఎప్పుడైనా జరగలేదే, ఆశ్చర్యపోతున్నారు. ఎవరు వచ్చినా బయట వేరే ఆసనం మీద కూర్చోబెడతారే, వేరే వాళ్ళ మనం విద్యామరలు ఇస్తామే. ఈ కుచేలుడు రాగానే సాక్షాత్తు కృష్ణుడు తల్పం నుంచి లేచి ఆయన తల్పం మీద కూర్చోబెట్టాడే. సహజంగా పడుకునే మంచం మీద ఎవరిని కూర్చోబెట్టాడు, వేరే వాళ్ళని కదండి. అలాంటి మంచం మీద కృష్ణుడు ఈయన్ని కూర్చోబెట్టాడు కుచేలుడు. రుక్మిణీదేవికి విద్యామరాన్ని ఇచ్చి బీచమన్నాడు. రుక్మిణీదేవి సపర్యలు చేసింది, పాదం కడిగాడు. ఇదంతా చూసి గోళ్ళు అన్నట్టు అక్కడ ఏమిటిది ఇలా అవుతుంది, ఎంత భాగ్యవంతుడి కుచేలుడు అని. ఏది తపంబు శేషనుకో ఈ ధరణి దివిజోత్తముండు. ఏం తపస్సు చేశాడో ఇతను. తొల్బాహున యోగి నిస్ఫురదపాస్యుకుడై తనరాడు ఈ జగత్స్వామి రమానాథుడు. అంటే రమానాథు లక్ష్మి యొక్క భర్త అయినటువంటి స్వామి తెల్లవారుజామున లేచి హరి 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 అని హరిస్మరణలు చేసేవాళ్ళైనా ఎంత యోగులకైనా కనపడినటువంటి స్వామి ఉపాసన చేసేవారికి దొరకనివాడు. ఇప్పుడు ఇతనికి రమాధినాథు ఆ లక్ష్మీపతి నిజ తల్పమునన్వసించి ఉన్నవాడు. ఆయన తల్పం మీద ఆ మునివర్యులంతా చూసినటువంటి ఆ పాంపు మీద ఈయన కూర్చోబెట్టాడే అని ఈ మహనీయమూర్తికి ఎనయమునుపుంగవలెత్తవాడలను. తపస్సు చేసి ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళు, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఈయన దగ్గరే ఎంత కుచేలుడి దగ్గర అన్నట్ట. వాళ్ళంతా సాక్షాత్ కృష్ణుడు కూర్చున్నటువంటి ఆ తల్పం మీద ఆయన కూర్చోబెట్టి కృష్ణుడు కింద కూర్చుని పాదాలు వచ్చేట కుచేలుడికి. ఎంత ధన్యుడు కుచేలుడు, ఎంత గొప్పవాడు. అయితే అంటే దేవుడి చేత పాదాలు పట్టించుకుంటే గొప్పతనం అంటండి. అయితే సరే స్వామివారు మా పాదాలు మీరు పట్టండి అని అడగండి. కృష్ణుడు లోకధర్మాన్ని మనకి నేర్పుతున్నాడు. ఏమని లోకధర్మం అంటే మాకేం పర్వాలేదు, మీరు మంచి భక్తులైతే పాదాలు పట్టుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. మన ఆళ్ళవాళ్ళే చెప్తారు, తొండర్ అడి పొడి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. భక్తుల యొక్క పాదరేలు అనమాట. ఆయన నిజమైన భక్తులు పాదాలు ఇచ్చి కడగండి అని అనరండి. అడుగుతారా? ఆ భక్తిని తీసుకుని మనం పోతాం అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా పాదసేవ చేయమనో ఏమో ఎప్పుడు వాళ్ళు ఆశించరు కదా. అందువల్ల ఇక్కడ ఈయన ఆ కృష్ణుని చూచినటువంటి ఆ మోహంలో అలా ఉండిపోయాడు. ఈయన చేసే ఈ సేవలు ఈయన చేస్తున్నట్ట. అందువల్ల అందరూ అనుకుంటున్నారు ఇతను ఎంత గొప్పవాడో. అసలు ఎంత గొప్పవాడో చెప్పడానికి కారణం ఏంటి అంటే సాక్షాత్ కృష్ణుడు ఈయన రాగానే చేసిన చేష్టలు చెప్తున్నారు. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలను పొందును నడగాదలంపక. అంటే తన తల్పం మీద రుక్మిణీదేవితో పాటు ఉన్నట్టు స్వామి అలా ఉండి ఒకసారి కుచేలుడు వస్తున్నాయి అని అనుకుంటుందేమో అని కూడా అనుకోకుండా టక్కులు లేచిపోయాటండి. ఎదురు ప్రవరుండు రేగి దనుకగా కౌగలించి ఉచిత క్రియలను పరితుష్టుడు చేయుచున్ వినయమున్ భజించే. కృష్ణుడికి ఎంత గొప్పవాడు చూడండి. మనకేం లేకపోయినా గర్వం అన్నీ వస్తుంటాయి, కానీ కృష్ణుడు అంత గొప్ప భువనాలన్నీ పాలించేవాడు, అందరినీ శాసించే పరమాత్మ. చూడండి ఎంత వినయమో. మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఎంత సంపాదిస్తే వాడు గొప్పవాడు కాడు. బాగా విద్య ఆర్జిస్తే ఆ మనిషి గొప్పవాడు కాదండి. ఎప్పుడు మనిషి గొప్పవాడు అవుతాడంటే అన్నీ ఉన్న వినయం ఉండాలి. ఏమీ లేనప్పుడు ప్రతివాడు వినయంగా ఉంటాడు, కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా వినయం ఉండడం ఎంత ప్రధానం అండి. వినయం అంటే వంగి ఉండడం. చెట్లు మనకి నేర్పుతున్నా చూడండి, బాగా కాయలు కాచి అలా నిండుగా ఒదిగి ఉంటాయండి, కిందకి వంగి ఉంటాయి. అలా సంపదలు బాగా ఉన్నవాడు అది లేనివాడికి వినియోగపడడానికి ఉపయోగపడాలి. చదువు బాగా ఉండి కిందకు వచ్చినవాడు పండినవాడు పండిత అంటాం కదండి. జ్ఞానం పండితే వాడు పండితుడు అంటారు. అలా పండినవాడు అందరికీ ఆ విద్య ఉపయోగపడేలా చేయాలి. అలా ఒదిగి ఉండాలి తప్ప పైకి లేచి అందరినీ గర్వంతో మాట్లాడే మాటలు మంచి మాటలు కావు కదండి. చూడండి, ఆయనతో కృష్ణుడితో ఎవరు నిలబడగలడు? ఎదురు మనం నిన్న విన్నాం.
జరాసంధుడి కథలు, ఇన్ని కథలు విన్నాం. అలాంటి మహనీయుడు కింద కూర్చోవడం ఏమిటి, ఆయన పాదాలు పడ్డండి, ఎంత వినయాన్ని చూపుతున్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి గొప్పవాడు కృష్ణుడు అతనికి మర్యాదనిస్తున్నాడు. రాజసూయ యాగం చేసినప్పుడు కూడా నీకు ఏం డ్యూటీ కావాలి అంటే, ద్విజోత్తములంతా యజ్ఞంలో తిన్నటువంటి ఆ ఆకులన్నీ నేను ఎత్తుతానని ఆకులన్నీ డ్యూటీ ఆయన పెట్టుకున్నటువంటి సర్వీస్. మన జిఎస్ఆర్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు, యజ్ఞంలో బాత్రూమ్స్ క్లీనింగ్ చేసేవారు ఎవరు, చెప్పుల దగ్గర ఎవరు. కానీ చాలామంది వంటల దగ్గర ఉంటామనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వంటలు భోజనాలు వడ్డించడం. ఎందుకని భోజనాలు వడ్డిస్తే పుణ్యం వస్తుంది, వంటల దగ్గర ఉంటే నీరసం వస్తే 2 లోపల వేసుకోవచ్చును. ఇలా